నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్ డిబేట్ అండ్ నేను లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. జత్వాని ఈ పేరు ఇప్పుడు ఏపీలో అందరి నోట వినిపిస్తుంది. బాలీవుడ్ నటి అయిన జత్వానిని గతంలో కొందరు వైసీపీ నాయకులు వేధించారని తీవ్ర ఆరోపణలున్నాయి. అయితే న్యాయం చేయాల్సిన పోలీస్ బాసులు ఆమెకు న్యాయం చేయకపోగా అనేక ఇబ్బందులకు గురి చేశారని విమర్శలు వెల్లువెత్తిన వేళ ముగ్గురు ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్ని ఐపీఎస్లు సస్పెండ్ అయ్యారు. అసలు జత్వానికి పోలీస్ అధికారులు ఎందుకు న్యాయం చేయలేకపోయారు? రాజకీయ ఒత్తిళ్లే కారణమా లేదా మరేదైనా ఉందా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు జనసేన నేత వీర మహిళ సుజాత కాజా గారు మనతో సిద్ధంగా ఉన్నారు, జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. టీడీపీ నేత అక్బర్ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వైసీపీ నేత మధుకర్ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా జనసేన నేత వీర మహిళ సుజాత కాజా గారితో మాట్లాడదాం. సుజాత గారు, గుడ్ ఈవినింగ్ అండి. సుజాత గారు, మీ వాయిస్ మ్యూట్లో ఉన్నట్టు చూడండి. వినబడుతుంది. సుజాత గారు, ఎస్ 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 గుడ్ ఈవినింగ్ మేడం. సుజాత గారు, ముగ్గురు ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో ఈ కాంతిరాణా టాటా, విశాల్ గున్ని, ఆంజనేయులు, ఈ ముగ్గురు మీద వేటు పట్టాన్ని మీరు ఎలా చూస్తారు? అసలు ఐపీఎస్ల మీద జత్వాని విషయంలో వీరి ముగ్గురు కూడా వ్యవహరించిన తీరు మీరు ఏ రకంగా చూస్తారు? సార్, లక్ష్మీనాగ్ గారు, ముందుగా మీకు అలాగే అమ్మ టీవీ వీక్షకులకి ప్యానెల్లో ఉన్న ప్యానలిస్టులకు అందరికి గుడ్ ఈవినింగ్ అండి. ఒక మహిళ విషయంలో, అది కూడా తను ఒక ఫిల్మ్ యాక్టర్, అలాగే డాక్టరు, ఎంతో కుటుంబం యొక్క పలుకుబడి ఉన్న వ్యక్తి, తండ్రి మాజీ సైనికాధికారి, తల్లి ఒక గవర్నమెంట్ ఆఫీసర్, అటువంటి ఒక లేడీని ఒక కేసు విషయంలో ఇంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు ఇన్వాల్వ్ అవడమే ఒక పెద్ద విచిత్రం సార్. రాష్ట్రంలో ఎన్నో జరిగినాయి, ఎన్నో గత 5 ఏళ్ల పరిపాలనలో మనం చూసాం. సామూహిక అత్యాచారాలు జరిగినాయి, అలాగే పెట్రోల్ పోసేసి నిట్ట నిలువున దహనం చేసేసిన కేసులు జరిగినాయి, నడి రోడ్డు మీద ఒక డాక్టర్ ని కొట్టి చంపేసిన కేసులు చూసాం, అలాగే దళితులకి శిరోమండనం చేసిన కేసులు చూసాం, ఎన్నో కేసులు చూసాం సార్. అంతవరకు ఎందుకు మాజీ ముఖ్యమంత్రి, ఇప్పటి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ హత్య కేసు చూసాం. ఇలా ఎన్నో కేసులు చూసాం. కానీ కంప్లైంట్ ఇచ్చిన గంటలో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని వెళ్లిపోయి అరెస్ట్ చేసి తీసుకొచ్చేంత ఫాస్ట్ గా ఏ కేసుల్లోనూ పురోగతి లేదు, మళ్ళీ దాని మీద విచారణ లేదు సార్. ఇక్కడే వాళ్ళు అసలు చేసిన అంటే నార్మల్ గా మనము ఈ క్రిమినల్ హిస్టరీలో చదువుకుంటుంటే నేరస్తులు ఎంత తెలివైనా కూడా ఏదో ఒక విషయంలో తప్పు చేస్తారో ఆ విషయంలోనే చట్టానికి లొంగిపోతుంటారు, తెలిసిపోతుంటారు, బయటపడుతుంటారు అన్నది మనకు తెలిసిందే. కాకపోతే ఇప్పుడు అది ఐపీఎస్లకు కూడా అది వర్తిస్తుంది, వాళ్ళు కూడా దీనికి అతీతం కాదన్నది ఇప్పుడు అర్థమవుతుంది సార్. ప్రధానంగా ఐపీఎస్లు ప్రధానంగా వీరు ముగ్గురే కారణం ఉంటారు, రాజకీయ ఒత్తిళ్ళు ఏమైనా కారణం ఉందంటారు మీరు? అదే చెప్పబోతున్నానండి. గతంలో రాజశేఖర రెడ్డి గారిని నమ్ముకుని ఎలా అయితే శ్రీలక్ష్మి అనే ఒక ఐఏఎస్ అధికారికి ఎటువంటి దుర్గతి పట్టిందో, ఆమె ఆల్మోస్ట్ జైల్లో ఉండి దాని తర్వాత మానసికంగా కూడా తను ఇబ్బంది పడ్డ పరిస్థితులు చూసాం. మళ్ళీ వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆవిడకి మంచి పోస్ట్ ఇచ్చారనుకోండి, అది వేరే విషయం. అయితే అదే సంప్రదాయం కొనసాగిస్తూ ఇప్పుడు ఈ ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్నో ఎగ్జామ్స్ రాసి, ప్రిలిమ్స్ రాసి, మెయిన్స్ రాసి, ట్రైనింగ్ తీసుకుని వాళ్ళు గవర్నమెంట్ ని మేము చట్టాలని అతీతంగా వెళ్ళమని చెప్పి చట్టాలకు లోబడి పనిచేస్తామని ప్రామిస్ చేసి వచ్చిన అధికారులు, 60 ఏళ్లు పైగా సర్వీస్ లో ఉండే ఈ అధికారులు 5 ఏళ్లకు ఒకసారి మారిపోయే ఈ ప్రభుత్వాల కోసం, నాయకుల కోసం ఒత్తిడికి లోనయ్యి చేస్తున్న ఈ అకృత్యాలు ఏదైతే ఉందో ఇది అందరికీ దేశం మొత్తం ఒక కేస్ స్టడీ లాగా చూడాల్సిన పరిస్థితి సార్. ఈ కాదంబరి జత్వాని కేసు ఒక ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే పరిమితం కాలేదు, ఇప్పుడు దేశం మొత్తం మారుమోగిపోతుంది. ఒక నటిని ఇంత ఘోరంగా నిర్బంధించి, కుటుంబ సభ్యులతో సహా నిర్బంధించి వీళ్ళు వేధించిన తీరు ఇప్పుడు ఏపీ పరువు మొత్తం తీసేశారు. అలాగే వీళ్ళ మీద సస్పెన్షన్ మాత్రమే సరిపోదు, క్రిమినల్ కేసులు బనాయించాలి ఖచ్చితంగా సార్. ఒక ఆడపిల్లని మీరు ఎటువంటి విచారణ లేకుండా ఒక నటి 5 లక్షల కోసం ఫోర్జరీ చేస్తుందని ఒక చిన్న తప్పుడు కేసులో ఇరికించి
ఎవరికి తెలియను సార్. ఇప్పుడు డాక్యుమెంట్స్ ఇది స్టాంప్ సుజాత గారు పేపర్స్ సుజాత అంటున్నారు. గారు గతంలో కొందరు వైసీపీ నాయకులు మాట్లాడింది కూడా మనం విన్నాం. ఆ అమ్మాయి కొంచెం బ్లాక్ మెయిలర్ అని, అవేవో డబ్బులేవో ఆశించిందని చెప్పి దాని మీద కూడా వైసీపీ నాయకులు మాట్లాడిన మాటలు, దాన్ని ఎలా చూస్తారు మరి? చెప్పు తీసుకుని కొట్టాలంటాం సార్. ఒక్క ఆడపిల్ల మీద అబాండాలు వేస్తారా? ఆ సాక్షి న్యూస్ ప్రెజెంటర్ ఎవరైతే ఉన్నారో మరి అసలు ఒక ఆడపిల్ల మీద క్యారెక్టర్ అసాసినేషన్ ఎలా చేస్తాడండి? ఆయనకి ఏం ఆధారాలు ఉన్నాయని చేస్తాడండి? మీకు వ్యతిరేకంగా ఒక ఆడపిల్ల మీద మీరు ఆమె మీద తప్పుడు ఆరోపణలు చేయడానికి రైట్స్ ఎవరు ఇచ్చారండి? కాదంబరి జత్వాన్ని తను క్యారెక్టర్లెస్ ఫెలో అని చెప్పి అతను ఎలా అంటాడండి? అతని మీద కూడా కేసు నమోదు చేయాలి. ఒక ఆడపిల్లని పట్టుకుని అలా ఎలా అంటావు? బుద్ధి లేని మనుషులే కదండి వాళ్ళ కొంతమంది, నేను అందరూ అని చెప్పను కానీ కొంతమంది వాళ్ళ ఎవరైతే ప్రతినిధులు ఉంటున్నారో వాళ్ళు కూడా అదే మాట. ఆమె క్యారెక్టర్ తెలియదు మీకు, ఆమె బెదిరిస్తుంది, బ్లాక్ మెయిల్ చేస్తుంది, హనీ ట్రాప్ చేస్తుంది. ఏదైనా నిరూపించి మాట్లాడండి. చట్టాలకు లోబడి మీది ఏమంటారు, మన తగిన చర్యలు తీసుకోవాలి అంటే చట్టాలకు లోబడి ఒక విచారణ జరగాలి. జరిగిన తర్వాత వాళ్ళ మీద మీరు మాట్లాడండి ఇష్టం వచ్చినట్టు. ఒక ఆడపిల్ల మీద అలా వేయడానికి మరి చెప్పు తీసుకుని కొట్టొద్దండి. రైట్. ఇప్పుడు ఇతర పార్టీలో మహిళలు ఉన్నారండి, వాళ్ళ ఇంట్లో మహిళలు ఉన్నారండి, ఎవరిని మాట్లాడినా తప్పే కదా. కాదంబరి జత్వాని గురించి ఎట్లా మాట్లాడతారండి? వీళ్ళకి ఏం రైట్స్ ఉందండి వాళ్ళ తల్లిదండ్రులను కూడా బంధించి తీసుకురావడానికి? అసలు ఇది ఎక్కడ చట్టంలో ఉంది సార్? నాకు అర్థం కావట్లేదు. ఒక ఫోర్జరీ కేసో లేదంటే ఒక బ్లాక్ మెయిల్ కేసో ఇంకొకటి ఏమంటారు చెక్ బౌన్స్ కేసో, ఏ కేసు అయినా కానీ ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొస్తారా? వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని అరెస్ట్ చేసి తీసుకొస్తారా సార్? తీసుకొచ్చిందే కాకుండా ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో బంధించడానికి మీరు ఏ రూల్ బుక్ తీసుకుని మీరు ఫాలో అయ్యారు? అసలు దాదాపు 40 రోజులు నిర్బంధించారని అక్కడ ఆరోపణ. అసలు ఆమె చెప్పుకోలేకపోతుంది సార్. ఆమె ఆడవాళ్ళకు ఉండే నెలవారీ సమస్యల విషయంలో కూడా ఆమెని ఎంత టార్చర్ చేశారో ఆ అమ్మాయి చెప్పుకోలేక చాలా మటుకు ఆమె దాచేస్తుందనే చెప్పాలి. ఆమె చెప్పుకోలేకపోతుంది తన బాధలు. అసలు ఒక 6 నెలలు కంటి మీద కునుకు లేకుండా నిద్రలో కూడా భయపడి ఉలిక్కిపడి లేచేటట్టు అంత టార్చర్ చేశారు నన్ను అని ఒక ఆడపిల్ల అంటుంటే, ముగ్గురు ఇంతమంది పెద్ద పెద్ద అధికారులు వ్యవస్థ అంతా ఒక ఆడపిల్ల చుట్టూ తిరుగుతాయండి. సిగ్గుండాలండి. ఒక్క నిమిషం లక్ష్మీనాథ్ గారు, వీళ్ళకి ఏమైనా సెపరేట్ రాజ్యాంగం ఉందా? వీళ్ళకి ఏమైనా సెపరేట్ రూల్స్ ఉన్నాయా? ఇన్ని కేసులు సంవత్సరాల తరబడి అసలు విచారణకు నోచుకోకుండా, అసలు ఎంక్వైరీలు అవ్వకుండా అలా పక్కన పడేస్తుంటే వీళ్ళు 31వ తారీఖున ఫ్లైట్ టికెట్లు బుక్ చేసేసుకుని 2వ తారీఖు ఉదయం 6 గంటలకు కేసు నమోదు అయిపోతే ఈ లోపలే వాళ్ళు వెళ్ళిపోయి అరెస్ట్ చేసుకుని తీసుకొచ్చేస్తారు. ఎంత ఫాస్ట్ గా ఏదైనా కేసు అయ్యిందా మన దాంట్లో సాల్వ్ అయిందా సార్? ఒక్క కేసు అయినా గత 5 ఏళ్లలో ఇంత ఫాస్ట్ గా అయ్యిందా? పైగా పొద్దుట 6 గంటలకు వెళ్లి కంప్లైంట్ ఇచ్చేస్తే వీళ్ళు ఫ్లైట్ వేసుకుని వెళ్ళి తీసుకుని వచ్చేస్తారా? ఇలాగైతే అసలు కేసులు పోలీస్ స్టేషన్ లో కేసులు ఏమి పెండింగ్ ఉండవు కదా సార్? మొత్తం క్లియర్ గా ఉంటాయి కదా రికార్డ్స్. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. సుజాత్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతోటి వైసీపీ నేత మధుకర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మధుకర్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. మధుకర్ గారు, సభ్యులకు కూడా అందరికీ నా నమస్కారాలు. మధుకర్ గారు, ఒకటి జత్వాని విషయం మాట్లాడేటప్పుడు ఈరోజు మనం జత్వాని విషయమే మాట్లాడదాం. గతంలో జరిగిన ఈ వేరే కేసులు అవి మాట్లాడటం కాకుండా ఈ జత్వాని విషయంలో మీరేం చెప్తారో డైరెక్ట్గా స్పందించండి, అది కోరుకుంటున్నాం మీ నోటి నుంచి ఈరోజు. రైట్, ప్లీజ్ గో హెడ్. సార్, మనము ఏదైనా ఒక దాని గురించి విశ్లేషించాలంటే దాని ఆరిజిన్ గురించి మాట్లాడాలి. ఎస్ సార్, ఫస్ట్ దీని గురించి మాట్లాడి ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడి గతంలోనికి వెళ్ళండి. మీరు ముందు దీని గురించి డైరెక్ట్ గా మాట్లాడండి. జత్వాని సార్, గౌరవ జత్వాని గారి ఒక ఇన్సిడెంట్ ని నిజంగానే కేస్ స్టడీ చేయాల్సినటువంటి బాధ్యత అయితే ఉంది. ఆ కేస్ స్టడీ అనేది ఏ కేస్ స్టడీ నుంచి అయినా మనం ప్రారంభిస్తే దాని ఆరిజిన్ నుంచి ప్రారంభించాలి. ఇప్పుడు గతంలో 2009 నుంచి ఈ కుక్కల సుధాకర్ విద్యాసాగర్ అనే అతనికి కానీ ఆమెకి కానీ ఉన్నటువంటి సత్సంబంధాలు, అతను ఇచ్చినటువంటి రిపోర్ట్నే నేను చదువుతా, అతను ఇచ్చినటువంటి రిపోర్ట్ లోనే నేను ప్రస్తావిస్తా. లేదు దాని తర్వాత కట్టినటువంటి ఎఫ్ఐఆర్ మెన్షన్ చేసిన విధానం కానీ, ఆ ఎఫ్ఐఆర్ మూలంగా అధికారులు తీసుకున్నటువంటి సర్చ్ వారెంటీ కానీ, ఆ సర్చ్ వారెంటీ ద్వారా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ముంబై పోలీసుని సంప్రదించి అక్కడ పంచనామాని ఇష్యూ చేయటం కానీ, ఆ పంచనామా ఇష్యూ చేసేటటువంటి ప్రక్రియలో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను అక్కడ సబ్మిట్ చేసి వాళ్ళకి ఇది రైట్ అని అనిపించి ఆ పంచనామాని యాక్సెప్ట్ చేసి
వాళ్ళు జత్వానీ గారిని వాళ్ళకి సబ్మిట్ చేయటం కానీ, అరెస్ట్ చేసిన తర్వాత తీసుకువచ్చి అదే విజయవాడ కోర్టులో ఆమెని తీసుకెళ్లి మేడం గారిని అక్కడ జడ్జి గారు ఇచ్చినటువంటి 40 రోజులు రిమాండ్ ప్రొసీజర్ కానీ జరిగినటువంటి ప్రక్రియ ఇదంతా తెలిసిన విషయం. ఇదంతా ప్రొసీజర్ ప్రకారంగా జరిగింది. నేనేమన్నానంటే ఆరోపణ చేయటం అనేది నరం లేని నారికి ఏ విధంగా తిరుగుతుంది. నేనేమన్నానంటే ఈ రోజు మన టాపిక్ ఏంది, 3 IPS అధికారులు సస్పెండ్ చేసేటటువంటి ప్రొసీజరే చూడండి. ఈ ప్రొసీజర్ లో అట్లీస్ట్ వాళ్ళు 3 యొక్క వాంగ్మూలం తీసుకున్నారా? అసలుకి చట్టపరంగా ఈ రోజు మనకు IPC పీనల్ కోడ్ కానీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధనలు కానీ, ఏ ఒక్క అధికారి కనుక నిజంగా మేడం గారు అన్నట్టు అది ఒక తప్పుడు ఆరోపణే అనుకుందాం, ఒక నిజమైన ఆరోపణ అనుకుందాం, ఒక నిజమైన ఆరోపణనే, ఆ ఆరోపణని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరుంటారండి? వాళ్ళేంటి, ఒక DGP స్టేటస్ కలిగినటువంటి వ్యక్తి ఒక అతనేమో DIG ర్యాంక్ కలిగినటువంటి వ్యక్తి, ఒక అతనేమో IG ర్యాంక్ కలిగినటువంటి వ్యక్తి. ఈరోజు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరిని పెట్టారండి? లేదు. ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైనా వాంగ్మూలం తీసుకున్నారా? ఇప్పుడు మీరు మాట్లాడిన దానికి నేను అడుగుతా ఉన్నా, ఈ రోజు ఏ విధమైనటువంటి ఆధారాలు మీ దగ్గర ఉండి మీరు మాట్లాడుతూ ఉన్నారు? ఈ రోజు అక్యూజ్డ్ గా ఉన్నటువంటి మేడం గారు ఇచ్చినటువంటి నివేదికను తీసుకొని మనం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటాం? ఈ రోజు అక్యూజ్డ్ ఇచ్చిన దాని మీదే మన ఓవరాల్ గా ఇచ్చినటువంటి సబ్మిషన్ దాని మీద ఆధారపడతామా, లేదంటే మనకు వచ్చినటువంటి ఇన్వెస్టిగేషన్ దాంట్లో నుంచి నిజ నిజార్థాలని జనం ముందు పెడతామా? ఈ రోజు ఒక విషయం ఏంటంటే ఇక్కడ నిజంగానే కేస్ స్టడీ చేయాల్సిందే. ఎవరైతే రాంగ్ఫుల్ గా ఉన్నారో కంపల్సరీ ఐదర్ బీట్ IPS ఆఫీసర్ అయి ఉండొచ్చు, లేదా జత్వానీ మేడం గారు అయి ఉండొచ్చు. వీళ్ళు ఇరువురులో ఎవరు తప్పు చేసినా కానీ కంపల్సరీ యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి. కానీ ద ప్రొసీజర్ ఈజ్ కంప్లీట్లీ రాంగ్ అకార్డింగ్ టు నేను స్టడీ చేసిన దాంట్లో, నాకున్నటువంటి నీతి దాంట్లో, నాకున్నటువంటి పరిణితి దాంట్లో ఈ రోజు మొత్తం విజయవాడ పార్టీ ఆఫీస్ మీద జరుగుతా ఉంది. ఈ రోజు విజయవాడలో పనిచేసినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఏనాడు నాకు తెలిసి 29 రాష్ట్రాల్లో ఎప్పుడు జరిగినటువంటి విధంగా 16 మంది IPS VR లో పెట్టినటువంటి ఘనత మన ఆంధ్రప్రదేశ్కే ఉన్నది. ఈ రోజు నా సబ్మిషన్ ఏంటంటే సార్, జరిగినటువంటి దాన్ని మేడం గారు చెప్పినట్టు కంపల్సరీ కేస్ స్టడీ చేయాల్సిందే. ఈ రోజు మనకు పేపర్ లో నుంచి వచ్చిన వార్తలు కావచ్చేమో కానీ నేను ఈ రోజు కోర్టు దగ్గర నుంచి నా ఫ్రెండ్స్ అక్కడ ఉంటే కోర్టులో వాళ్ళు సబ్మిట్ చేసిన పేపర్ స్టడీ చేశా, వాళ్ళ FIRs నేను స్టడీ చేశా, ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్ నేను స్టడీ చేశా, వీళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ నేను స్టడీ చేశా. మేడం గారే వాళ్ళే చెప్పడం జరిగింది యూపీ గవర్నమెంట్ లో కొన్ని కేసెస్ మేడం గారి మీద రిజిస్టర్ అయ్యి ఉన్నాయని. నేను చెప్తున్న మాట కాదు. నేనేమన్నానంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ సార్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు మనం ఒక స్త్రీని రోడ్డు మీద పడేసి ఆమెని రైట్ ఆర్ రాంగ్ గా నిరూపించుకోవాలనేటువంటి పరిస్థితుల్లో మనం ఉందని దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తా ఉన్నాను. నేనేమన్నానంటే అండ్ అండర్ ద క్రిమినల్ ప్రొసీజర్స్ దానికి కొన్ని డూస్ డోంట్స్ ఉంటాయి. దాని ప్రకారంగానే వాళ్ళు చేయలేకపోతే కోర్టు దాన్ని ప్రొసీడింగ్స్ లోకి తీసుకోవచ్చు కదా. లేదు, ఒకవేళ మేడం గారు చెప్పినట్టు ఇది తప్పు అయితే ముందు మనం ముంబై పోలీసులు కూడా సస్పెండ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అక్కడ సచివాలయం తీసుకొని అక్కడ పంచనామా రాసి అది ఇచ్చినటువంటి అక్కడ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు కూడా తప్పు చేసినట్టే కదా మేడం గారు చెప్పినటువంటి ప్రకారంగా. ఇది ఇంటర్లింక్ మధుకర్ గారు రేవంత్ రెడ్డి గారు లైవ్ వస్తుంది. రేవంత్ రెడ్డి గారు లైవ్ అవ్వగానే మనం కంటిన్యూ చేద్దాం. రైట్, వెల్కమ్ బ్యాక్. మధుకర్ గారు కంటిన్యూ చేయండి ప్లీజ్. జరుగుతున్నటువంటి ప్రక్రియని కంపల్సరీగా కేస్ స్టడీ చేయాల్సినటువంటి బాధ్యత అయితే ఉంది. దాన్ని నేనేమన్నానంటే ఒక అక్యూజ్డ్ గా ఉన్నటువంటి ఓరల్ సబ్మిషన్ ని యాక్సెప్ట్ చేసి 3 IPS ని సస్పెండ్ చేయడం అనేది ఏ విధంగా కరెక్ట్? ఈ రోజు ఓరల్ గా వచ్చేటటువంటి సబ్మిషన్స్ తీసుకొని మనం కూడా దాని మీద చర్చ పెట్టడం అనేది అది ఫూలిష్నెస్. నా పర్స్పెక్టివ్ ఏంటంటే జరిగినటువంటి ప్రక్రియని కంపల్సరీగా కేస్ స్టడీ కింద చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. రెండోది జరిగినటువంటి ప్రక్రియని కంపల్సరీగా ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు విజయవాడ SP గారు ఏ విధంగా అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారో ఆ ఇన్వెస్టిగేషన్ ట్రాన్స్పరెన్సీ ఇన్వెస్టిగేషన్ చేసి నిజ నిర్ధారణల్ని ఏదైతే ఇన్వెస్టిగేషన్ లో వచ్చినటువంటి రిపోర్ట్స్ ఉన్నాయో దాన్ని కంపల్సరీగా పబ్లిసైజ్ చేసి దాని మీద డిస్కషన్ పెట్టండి, బాగుంటుంది. అంతేగాని ఈ రోజు కూడా 3లో ఒక్కళ్ళు కూడా పిలిచి వాంగ్మూలం తీసుకోకుండా
ఓవరాల్ గా వచ్చినటువంటి వాయిస్ తీసుకుని వాళ్ళు ఇక్కడ కూడా ఓవరాల్ గా ఒకటి మధుకర్ గారు మీరు ఒకటి గమనించాలి. ఓవరాల్ గా వచ్చిన వాయిస్ కాదు, ఆ జత్వాని అనే ఆవిడ మొత్తానికి కలిపి వాళ్ళ మీద ప్రధానంగా చేసిన ఆరోపణ అది. మరి ఒక ఫిమేల్ ఒక మహిళ నాకు అన్యాయం జరిగింది అని ప్రెస్ ముందుకు వచ్చి మీడియా ముందుకు వచ్చి ప్రజల ముందుకు వచ్చి చెప్పినప్పుడు రెస్పాండ్ అవ్వాల్సిన బాధ్యత మీ మీద మా మీద ఉండదంటారా? ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, ఏ కేసుకైనా కావాల్సింది ప్రూఫ్స్. ఇక్కడ జ్యుడిషియరీ యాక్టివిటీ ఇట్ విల్ నెవర్ యాక్ట్ అకార్డింగ్ జెండర్. ఎవ్రీబడి ఆర్ రైట్ ఇన్ జస్టిస్ అండ్ ఎవ్రీబడి ఆర్ రైట్ ఇన్ ఈక్వాలిటీ. నా సబ్మిషన్ ఏంటంటే నేను కేసు గురించి మాట్లాడుతున్నా. జరిగినటువంటి కేసుని సర్చ్ వారెంట్ తీసుకున్నారు, పంచనామా చేశారు, సబ్మిట్ చేశారు, ఉన్నటువంటి కేసు ఎఫ్ఐఆర్ కానీ లేదా దానికి ఉన్నటువంటి ఆధారాలు కానీ అక్కడ సబ్మిట్ చేశారు. ముంబై పోలీసులు వాళ్ళు అప్పచెప్పారు. వాళ్ళని తీసుకొచ్చి విజయవాడ మరలా మేడం జత్వానీ గారే బెయిల్ మీద రిలీజ్ అయిన తర్వాత కూడా 2 రోజులు పోలీసులు ప్రొటెక్షన్ లోనే నేను ఉన్నారని చెప్పి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు కూడా ఉన్నాయి. నేనేమన్నానంటే ఇప్పుడు మళ్ళీ కూడా గమనించండి మీరు, ఫస్ట్ ఎఫ్ఐఆర్ తో వచ్చినటువంటి ఇష్యూ కాదు ఇది. ఫస్ట్ ఎఫ్ఐఆర్ చేసినప్పుడు కూడా దాంట్లో తప్పులు ఉన్నాయని చెప్పి మళ్ళా రీసెంట్ గా ఎఫ్ఐఆర్ మార్చినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఈ రోజు ఇది ఎప్పుడు కేసో కాదు, ఇది మన ఫిబ్రవరిలో జరిగినటువంటి ప్రక్రియ. మొన్న ఈ సంవత్సరం ఫిబ్రవరిలో జరిగినటువంటి ప్రొసీజర్స్ నేను చెప్తున్నాను. నేనేమన్నానంటే నిజంగా ఎవరు తప్పు చేసినా కానీ ఎవ్రీబడి ఆర్ రైట్, ఎవ్రీబడి షుడ్ ఫాలో ద ప్రొసీజర్స్ అకార్డింగ్ టు క్రిమినల్ యాక్ట్. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి మధుకర్ గారు, ఒక్క నిమిషం మళ్ళీ వస్తాను. మనతోటి అక్బర్ గారు ఉన్నారు, అక్బర్ గారితో మాట్లాడదాం. టీడీపీ నేత అక్బర్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. అందరికి నమస్కారం సార్. అక్బర్ గారు, మన మధుకర్ గారు మాట్లాడింది విన్నారు. 3 ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణ టాటా, విశాల్ గున్ని ఐపీఎస్లు సస్పెండ్ అయ్యారు. మరి మీ ప్రభుత్వం వాళ్ళని సస్పెండ్ చేయడానికి ప్రధానమైన కారణం ఏంటి? జత్వానీ విషయంలో ఏం చేయబోతుంది మీ ప్రభుత్వం? సినీ నటి జత్వానీ గారు రీసెంట్ గా నాకు గతంలో పోలీసు వారు చేసి న్యాయం చేయలేదు, నేనైతే ఏదైతే నేను చెప్పినటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా నాకు అన్యాయం చేసినారని చెప్పేసి ఆమె ఒక కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ లో భాగంగా పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిగ్గు తేల్చడం జరిగింది. డీజీపీ గారు 16 పేజీల సమాచారాన్ని ఈ రోజు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అందులో ఉన్నటువంటి సారాంశంలో భాగంగా అందులో గతంలో జరిగిన తప్పిదాల మూలంగా ఇన్వెస్టిగేషన్ లో కానీ ఆమెకు జరిగినటువంటి అన్యాయం పైన కానీ పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చిన తర్వాతనే ఈ రోజు వాళ్ళను సస్పెండ్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి ఇద్దరు వ్యక్తులకు అమ్మింది అని చెప్పేసి ఇవ్వడం. ఆ ఇద్దరు వ్యక్తులను భరత్ అనే వ్యక్తిని, నాగేశ్వరరావు అనే వ్యక్తిని విచారిస్తే మాకు ఎవరైతే జత్వాని అనే ఆమె సంబంధం లేదు, మా కుక్కల విద్యాసాగర్ తోనే మాకు సంబంధం ఉంది అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ఈ కేసు ఏదైతే నీకు మన సజ్జన్ జిందాల్ ఉన్నాడో వారిని కాపాడే దానికోసం ముంబైలో ఉన్నటువంటి కేసును తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ పోలీసులకు చుట్టడం జరిగింది, తలిగడం జరిగింది మన గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు. ఇప్పుడు దాంట్లో భాగంగా పోలీసు వారు ఇరుక్కొని గిల్లగిల్లగిల్ల కొట్టుకుంటా ఉన్నారు, తప్పులు చేసినారు. వాళ్ళకి ఇది హెడ్ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ విచారణ జరిపి ఇది తప్పని చెప్పి ఆ రోజు పాలు చేసే పరిస్థితి. కానీ దానికి పెద్ద డీజీ, డిఐజీ, ఐజీ స్థాయిలో ఉన్నటువంటి సీనియర్ అధికారులు కేసును తప్పుదావ పట్టించేసి ఆమెకు అన్యాయం చేసిన దాని మూలంగా తిరిగి న్యాయం చేయాలని కోరితే ఆ న్యాయంలో విశాల్ గున్ని వారే వివరించినటువంటి వివరణలో భాగంగానే ఈ రోజు వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా పోలీస్ అధికారిని అంతకుముందు ఎవరైతే ఉందో దుర్గా అనే పోలీస్ అధికారిని, మహిళా పోలీస్ అధికారిని కూడా పట్టించుకోలేదని వీరు ఐపీఎస్లు మరి ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ. ప్రొసీజర్ కూడా సరిగా ఫాలో కాలేదు, అన్ని విధాలుగా ఇబ్బందులు గురి చేశారని చెప్పేసి ఆమె చెప్పడంతోనే ఈ రోజు ఈ ముగ్గురి పైన వేటు వేయడం జరిగింది. ఇది వచ్చేసి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి కేసు కాదు, తీసుకొని వచ్చి రాష్ట్రానికి పులిమేసి ఈ రోజు చర్చనీయాంశంగా మార్చినారు. ఇది మార్చిందంతా దురుద్దేశంతోనే. వాళ్ళు వ్యాపార సంబంధాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారిని కాపాడాలనే ఉద్దేశంతోనే చట్టాన్ని ఉల్లంఘించి
చట్టాన్ని కాపాడాల్సినటువంటి ఐపీఎస్లు ఈ రోజు చట్టాన్ని ఉల్లంఘించడం మూలంగా ఇప్పుడు డీజీపీ గారి ఆధ్వర్యంలో విచారణ జరిపి ఆ విచారణలో భాగంగానే ఈ రోజు ముగ్గురు మన ఆంజనేయులు గారు కానీ, మన విశాల్ గుండి గారు కానీ, మన కాంతిలాల్ రాణా కానీ వీళ్ళందరూ సస్పెండ్ కావడం జరిగింది. ఇది 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 వచ్చేసి పూర్తిగా అన్యాయం. ప్లీజ్ కంటిన్యూ. వినబడుతుంది, కంటిన్యూ. కనుక ఇది నీకు పూర్తిగా నివేదించడం జరిగింది ప్రభుత్వానికి. దీంట్లో చర్చించాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. కనుక దీనిపైన మనం మాట్లాడాల్సినటువంటి పరిస్థితి, ఆమెకు మనం సానుభూతి వ్యక్తం చేయాల్సిన పరిస్థితి, మద్దతు తెలపాల్సిన పరిస్థితి ఉంది. ఆమెకు ఏం సంబంధం లేని కేసు ఫోర్జరీలు వీళ్ళ ఈ ప్రభుత్వమే, గత ప్రభుత్వమే తయారు చేసి ఆమెకు ఆపాదించి వాళ్ళ కుటుంబ సభ్యులను అందరినీ హింస పెట్టడం జరిగింది. మరి సరే, ఈ ఎంక్వైరీ సమయంలో వాళ్ళకు ఆమెకు ఇవ్వాల్సినటువంటి రక్షణ కూడా ఆమెకు ఇవ్వలేదని చెప్పేసి ఆమె ఆరోపణ చేస్తా ఉంది. దీనిపైన మనం విచారణ జరపాలి, మరింతగా లోతుగా విచారణ జరిపి గతంలో గాని జరగబోయే కాలంలో గాని ఐపీఎస్ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ గాని అధికారానికి తొత్తులుగా మారకోకుండా కరెక్ట్ వాళ్ళ ఏదైతే వాళ్ళకి విధులు ఉన్నాయో ఆ విధులు నిర్వహించే విధంగా ఉండేదాని కోసమే ఈ రోజు వాళ్ళపైన చర్య, ఇంకా గతంలో గాని ఇప్పుడు గాని జరుగుతే చర్యలు ఖచ్చితంగా ఉంటాయి. పోలీసులు పని చేయాలని చెప్పే ఉద్దేశంతోనే నిప్పు తెచ్చడం జరిగింది. దానికి విశాల్ గున్ని గారు కూడా ఒప్పుకోవడం జరిగింది ఎంక్వైరీలో. ఏమని ఒప్పుకున్నారు ఆయన, విశాల్ గున్ని గారు? ఈ ఇచ్చిన తర్వాత, కంప్లైంట్లు ఇచ్చిన తర్వాత ఏ విధంగా మీరు అరెస్ట్ చేశారు, ఏ విధంగా పద్ధతిలో అంటే ఒక ప్రీ ప్లాన్ గా ఎవరైతే ఆంజనేయులు గారు ఉన్నారో, సీనియర్ ఐపీఎస్ అధికారి ఆంజనేయులు గారు ఉన్నారో వారి ఆదేశాల మేరకు, వారి ప్లాన్ లో భాగంగా విశాల్ గున్ని గారు ఒక టాస్క్ ఫోర్స్ అధికారి, ఒక సిఐ ఎస్ఐ పోయి విమానాశ్రయం నుంచి పోగానే ఇక్కడ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అంటే అక్బర్ గారు, ఇప్పుడు మీరు అనేది విశాల్ గున్ని గారు అప్రూవర్ గా మారారంటారా మీరు? అప్రూవర్ గా మారాడు అనేది కాదు, కానీ ఈ యొక్క ఎంక్వైరీలో విశాల్ గున్ని గారు ఎంక్వైరీ అధికారులకు ఇచ్చినటువంటి ప్రాథమిక సమాచారం, రైట్, దాంట్లో భాగంగా రికార్డ్ చేసి వీళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. రైట్ రైట్ మళ్ళీ వస్తాను అక్బర్ గారు మీతోటి. సుజాత గారు ప్లీజ్ రెస్పాండ్. ఎస్ సుజాత గారు. సార్, ఈ కేసులో ఎవరైతే ఐపీఎస్ అధికారులు ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ ట్రాక్ రికార్డ్ కూడా చూసుకుంటే కనుక మనం పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఆయన గోదావరి కనిలో పనిచేసినప్పుడు ఆయన మీద విపరీతమైన ఆరోపణలు ఉన్నాయండి. ఆడవాళ్ళ నుంచి కంప్లైంట్లు వస్తూనే ఉన్నాయి. ఆయన మీద ఎన్నో మానభంగం చేశాడనే ఆరోపణలు, అలాగే ఎన్కౌంటర్ చేసిన దానికి లెక్కే లేదు సార్. ఎన్నో కేసులు ఇప్పుడు బయటకు వస్తున్నాయి అన్ని. అంటే ఒక అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒక చట్టాలను ఉల్లంఘించి విపరీతంగా ఒక బ్యూరోక్రాట్ రెచ్చిపోతే ఎలా ఉంటుందన్నది వీళ్ళ ముగ్గురుని ఇప్పుడు మనం కేస్ స్టడీ అంటుంది అందుకే సార్. అలాగే మన విశాల్ గున్ని గారి సంగతి చూసుకుంటే కనుక అమరావతి రైతులకి, మహిళలకి సంఖ్యలు వేసి లాక్కెళ్ళిన ఈయన ట్రాక్ రికార్డ్ ఇది. మన ఇక కాంతిరామ్ టాటా గారి దగ్గరకు వస్తే కనుక గులకరాయి కేసులో ఆయన ఏ విధంగా వ్యవహరించారు ప్రజలతోటి, అలాగే మిగిలిన బ్యూరోక్రాట్స్ తో విషయంలో కూడా ఆయన ఎటువంటి అబాస్ పాలయ్యారు అన్నది చూసాం మనం. ఒక గులకరాయి వచ్చి ఒకరికి తగిలి, అక్కడి నుంచి ఇంకొకరికి తగిలి, అక్కడి నుంచి ఎటో గాల్లో కలిసిపోయిందని కట్టు కథలు నేను వీళ్ళ ట్రాక్ రికార్డ్ చెప్తున్నాను సార్. వీళ్ళ మనస్తత్వం ఎలాంటిదంటే ఈ ఒక్క విషయంలో వీళ్ళేదో మనం మసిపూసి మారేడు కాయ చేస్తే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వీళ్ళ మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అని భ్రమపడతారేమో ప్రజలు అని వీళ్ళ అసలు విషయాలు, వీళ్ళ ట్రాక్ రికార్డు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. వీళ్ళ గత చరిత్ర కూడా తెలియాల్సిన అవసరం ఉంది సార్. అలాగే కుక్కల విద్యాసాగర్ ఆయన ఏదో శుద్ధపోసలాగా జత్వానీ విషయంలో విపరీతంగా ఆరోపణలు, నిందలు వేస్తున్న వైసీపీ ప్రతినిధులు కానీ, వైసీపీ సంబంధించిన నాయకులు కానీ ఒక విషయం తెలుసుకోవాలి. కుక్కల విద్యాసాగర్ అన్న వ్యక్తి 17 కేసుల్లో నిందితుడు సార్. అదేమైనా మంచి క్లీన్ చిట్ ఉన్న వ్యక్తి కాదు. 17 కేసుల్లో ఆల్రెడీ ముద్దాయి అతను. అలాగే ఆమె విషయంలో ఫోర్జరీ చేసింది అని చెప్పి డాక్యుమెంట్స్ చూపిస్తున్నారు. ఇప్పుడు రెవెన్యూ రికార్డ్స్ చాలా మందికి అవగాహన ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది సార్. పాత ఓల్డ్ డేట్ తోటి స్టాంప్ పేపర్లు కొని పెట్టుకుని చాలా మంది
ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉపయోగించడానికి చాలా మంది డాక్యుమెంట్స్ కొని పెట్టుకుంటారు, స్టాంప్ పేపర్స్. అటువంటి పాత డేట్ తో స్టాంప్ పేపర్ తీసుకుని వచ్చి ఆమె దగ్గర ఆమె పేరు మీద రాసేసి వీళ్ళు ఫోర్జరీ చేసేసి ఇష్టం వచ్చినట్టు ఆమెని తప్పుడు కేసులో ఇరికించి అది ఒకటి పట్టుకుని వీళ్ళు ముంబైకి వెళ్ళిపోయి ఫ్లైట్లు పెట్టుకుని వెళ్ళిపోయి హోటల్ బుక్ చేసేసుకుని అదేదో ఆవిడేమైనా ఇంటర్నేషనల్ టెర్రరిస్టా సార్, లేదంటే నక్సలైటా, ఆమె ఏమైనా ఉగ్రవాద, నాకు అర్థం కాదు. అసలు ఆ కేసు ఆవిడని అరెస్ట్ చేసిన తీరే విచిత్రంగా ఉంది సార్. ఆమె టెర్రరిస్టా సార్ చెప్పండి సార్? ఆమె పాకిస్తాన్ ఉగ్రవాద, ఒక కసబ్ను పట్టుకున్నట్టు లేదంటే ఇంకొక పార్లమెంట్ మీద దాడి చేసిన ఉగ్రవాదం పట్టుకున్నట్టు వీళ్ళు ఓవర్ యాక్షన్ ఏంటి సార్? అసలు వీళ్ళకి ఆ హక్కు ఎవరిచ్చారు? ఆ చట్టాలను ఉల్లంఘించే హక్కు ఎవరికి ఇచ్చారు? వాళ్ళకి అంత ధైర్యం ఎక్కడ వచ్చింది? వాళ్ళ వెనకున్న వ్యక్తులు ఎవరు? వాళ్ళు ఎవరిని చూసుకుని అంత రెచ్చిపోయారు? అంటే ఈ ముగ్గురు అధికారులకి వాళ్ళంతటా వాళ్ళకి ఎటువంటి లాభం లేకుండా సార్, ఎటువంటి ప్రలోభాలు లోనవ్వకుండా, ఎటువంటి ఆర్థికంగాను వారు ఇంకొక లాభం పొందకుండా, ఇంకే విధంగాను లాభం లేకుండా వీళ్ళు ఎంత ఓవరాక్షన్ చేస్తారా? ఒక అమ్మాయిని పట్టుకోవడానికి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం లాక్కుని వస్తారా? లాక్కుని వచ్చి వీళ్ళు అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా ఆమెని ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో పెట్టి ఆమెని నిర్బంధించి బాధలు పెడతారా? ఏంటి సార్ ఇది? అసలు దేశంలో మన రాష్ట్రంలో రాజ్యాంగం నడిచింది, అసలు చట్టాలు అసలు ఎవరికి చుట్టాలు అయిపోయినాయి? మరి వీళ్ళు వెనుకున్న వ్యక్తులు ఎవరు? వాళ్ళను కూడా బయటికి రావాలి. మేము అదే చెప్తున్నాం సార్. వీళ్ళు ఇక్కడ ముగ్గురు బయటకు కనిపించే వ్యక్తులతోటే సరిపోదు, వీళ్ళు సస్పెండ్ చేయడమే కాదు, వీళ్ళ మీద క్రిమినల్ కేసెస్ పెట్టాలి. లేదంటే ఇది ఇంకో స్టేట్ కి వెళ్తారు, అక్కడ ట్రాన్స్ఫర్ అవుతారు, మళ్ళీ అక్కడ రిపీట్ అవుతుంది, అక్కడ ఇంకొక జత్వానియో ఇంకొకరు ఎవరో ఇంకొకరు బాధితులు అవుతారు. ఇది ఇక్కడతో వదిలేయకూడదు సార్, ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అలాగే నేను ఏమంటానంటే ఇది స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అంటాను సార్. ఎందుకంటే దీనికి వెనక పెద్ద వ్యక్తులు లేరా? సజ్జల గారికి ప్రమేయం లేదా? జగన్మోహన్ రెడ్డి గారికి ప్రమేయం లేదా? ప్రతిదానికి ఆరోపణలు చేయొద్దండి. సజ్జల గారికి ప్రమేయం లేదా, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రమేయం లేదా అని ఉందని మీరు ఎలా చెప్పగలరు? నా కంప్లీట్ స్టేట్మెంట్ తీసుకుంటే మీకు అర్థమవుతుంది సార్. నేను మధ్యలోనే ఉన్నాను, ఇంకా స్టేట్మెంట్ నా వాక్యం కంప్లీట్ అవ్వలేదు. నేను నేరా ఎందుకు అడుగుతున్నాను అంటే, ప్రతిదానికి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ విషయం ఎందుకు మాట్లాడట్లేదు? నేను అదే అడుగుతున్నాను. ఆయన ఇన్వాల్వ్ అయ్యారని కాదు, నేను అదే చెప్పబోతున్నా. ఆయన బయటకు వచ్చి దీని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉందా లేదా? సరే, సజ్జల రామకృష్ణారెడ్డి గారిని పక్కన పెట్టండి. వారి ప్రభుత్వంలో ఒక ముగ్గురు పెద్ద అధికారులు, ఐపీఎస్ స్థాయి అధికారుల మీద ఇంతటి ఆరోపణలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదా? ఆయనకి గత ముఖ్యమంత్రిగా ఆయనకు ఆ బాధ్యత లేదా? వారి ప్రభుత్వంలో జరిగింది కాబట్టి ఆయన మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా? నేను ఇది అడుగుతున్నాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేశారు అని కావట్లేదు. వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా, వాళ్ళు ఆ బాధ్యత తీసుకోవాలి కదా అని అడుగుతున్నాను. మధుకర్ గారు రెస్పాండ్. ఇప్పుడు మనం ఏదన్నా ఒక విమర్శ చేసేటప్పుడు ఆ విమర్శ ఎనే వాళ్ళకి కూడా కొంచెం బాగుండాలి. ఈ రోజు కుక్కల సుధాకర్ విద్యాసాగర్ అనే అతను 2014లో ఎమ్మెల్యే కనిపిస్తుంది. అసలు దాని తర్వాత ఎవరు అసలు ఆయన లేదు. ఇప్పుడు మీరు చెప్పే బాంబేలో ఆ సజ్జల జిందాలు ఆయన అసలు ఆయనకి పొలిటికల్ ఏం సంబంధం? ఈ రోజు ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో అక్యూజ్డ్ ఉన్నటువంటి వ్యక్తి బయటకు వచ్చి అతని మీద కేసు పెట్టాను కాబట్టి ఏమి ఇప్పుడు ఏం ప్రూఫ్స్ ఉన్నాయి దాంట్లో? ఏం ఇంటర్లింక్ కనెక్షన్ ఉన్నాయి? ఏం కనెక్టివిటీలో ఉన్నాయి? నిజంగా ఐపీఎస్ ఆఫీసర్స్ తప్పు చేస్తే జగన్కి ఏం సంబంధం లేదు, సజ్జలకి ఏం సంబంధం? వాళ్ళెందుకు? సుజాత గారు అనేది అది కాదు, మధుకర్ గారు రెస్పాండ్ అవ్వాలి కదా అంటున్నారు ఆవిడ. అంతే, రెస్పాండ్ అవ్వాలి కదా. గతంలో ఎవరో ఒక మంత్రులైనా గతంలో ఇలా జరగలేదని మాజీ మంత్రులైనా రెస్పాండ్ అవ్వాలి కదా. ఇప్పుడు ఒకటి ఎందుకు అంటున్నాను నేను. ఈ రోజు జానీ మాస్టర్ మీద హైదరాబాద్ లో ఎఫ్ఐఆర్ అయింది. డిప్యూటీ సీఎం గారు దీనికి జవాబు ఇవ్వాలని చెప్పి నేను అడగాల? అసలు వాళ్ళ వ్యక్తిగతం అది. ఈ రోజు అదే విధంగా ఇప్పుడు మీ కమిటీలో మీ మెంబర్ ఉన్నాడు ఒక అతను ఎమ్మెల్యే, ఇక్కడ ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే అయినటువంటి ఆయన వీడియో కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు దాని మీద చంద్రబాబు నాయుడు గారు వచ్చి వివరణ ఇవ్వాలా? అది వాళ్ళ పర్సనల్ ఇష్యూస్, వాళ్ళ వ్యక్తిగతమైన ఇష్యూస్ తీసుకొచ్చి మీరు పార్టీకి ఎలా మురుగుతారు? రెండోది, పార్టీకి పిలవట్లేదు సార్. ఆయన గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రి అంటే 4 కోట్ల మంది 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జనాలందరికీ కూడా సంబంధించిన వ్యక్తి. ఎవరికి అన్యాయం జరిగినా మాట్లాడాల్సిన బాధ్యత, మరి స్పందించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంటుంది, వాళ్ళ మంత్రివర్గం మీద ఉంటుంది, లేదంటే వాళ్ళ ఎమ్మెల్యేల మీద ఉంటుంది. అవును,
ఎస్ అవును. కాబట్టి ఇప్పుడు అడుగుతున్నారు. ముఖ్యమంత్రి ఎవరు? కాబట్టి ఇక్కడ అవును పవన్ సార్, కళ్యాణ్ నేను గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జరిగినటువంటి పార్టీ ఇప్పుడు పరంగానో సార్ ఒక మాట. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పరంగానో స్పందించమంటలేదు. ఒక బాధ్యత తీసుకున్న ఒక ఎమ్మెల్యేగా స్పందించమని అడుగుతున్నారు. ఎవరైనా అది ఏ అవును విషయంలో సార్, అయినా నేనేమన్నా స్పందించాల్సిన మీతో బాధ్యత ఫిబ్రవరిలో జరిగినటువంటి వాళ్ళ మంత్రివర్గం మీద కానీ వాళ్ళ ఎమ్మెల్యేల మీద కానీ ఉంటుంది కదా. నేను మీకు అదే చెప్తున్నాను. ఎస్ ఇప్పుడు జరిగినటువంటి ఫిబ్రవరిలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ని దాని ప్రొసీడింగ్స్ మీరు చూశారు. ఇప్పుడు కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ చూశారు, కోర్టు రిమాండ్ ఇచ్చినటువంటి ప్రొసీజర్ చూశారు. అప్పుడు ఇప్పుడు నిజంగా అది తప్పు అయితే నిజంగా నేనేమన్నానంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లో కూడా మనం ఓవరాల్ గా చెప్పడం కాదు. ఇప్పుడు డిబేట్ లో మనం మాట్లాడుకోవడం బాగానే ఉంటది. చట్టానికి ఇది కాదు కావాల్సింది, కోర్టుకి ఇది కాదు కావాల్సింది. నేనేమన్నానంటే జరిగినటువంటి ప్రొసీజర్స్ కనుక తప్పుంటే కంపల్సరీ వాళ్ళు కంపల్సరీ ప్రొసీడింగ్స్ కి గురవుతారు. రెండో మాట నేనేమన్నానంటే మీరు అప్పుడున్నప్పుడు జరగల. జత్వానీ గారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి చెప్పలా. ఇప్పుడున్నటువంటి ఇప్పుడు వచ్చి కేసు పెడుతున్నారు. ఈ ఇప్పుడు ఈ నెల నుంచి జరుగుతున్నటువంటి ప్రక్రియ అది. దీనికి సజ్జల రామకృష్ణ గారు ఏ విధంగా చెప్తారు? అసలు ఇంకొక మాట, రెండో మాట నాది అవ్వలేదు మేడం, నాది అవ్వలేదు, ఆగండి. మీరేమంటున్నారు? రిసార్ట్ లో తీసుకొచ్చి పెట్టారు అంటారు. ఏ రిసార్ట్? ఎక్కడ? ఆమె జత్వానీ గారే నాకు 2 days ప్రొటెక్షన్ ఇచ్చారని చెప్పి మేడం గారే చెబుతున్నారు. అంటే నేనేమంటానంటే సార్, జరిగిన ఒక నిమిషం మేడం, నాది కంప్లీట్ అవ్వాలా, మీరు మాట్లాడుతారు కదా. నా సబ్మిషన్ ఏంటంటే జరిగినటువంటి ప్రొసీజర్స్ ని ఏ విధంగా వాళ్ళు చేశారో వాళ్ళు వాంగ్మూలం నిజంగా సార్ చెప్తున్నారు, మన టీడీపీ అధికార ప్రతినిధి సార్ చెప్తున్నారు. అది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ దాని ప్రకారం ముగ్గురు దగ్గర నుంచి ఒక్కరి దగ్గర నుంచి కూడా వాంగ్మూలం తీసుకోలేదు. ఒక్క వాంగ్మూలం తీసుకున్నా కానీ ప్రచురితం చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. వాంగ్మూలం తీసుకోకుండా నిర్ధారణ చేయకుండా సస్పెండ్ చేసే ప్రొసీజర్ అనేది తప్పు అనేది నా అభిప్రాయం, నా పర్స్పెక్టివ్. అది అజంప్షన్స్ లో వచ్చేటటువంటి రియాలిటీలో చేసేటటువంటి ప్రక్రియ మీరు చేయొద్దు. అజంప్షన్స్ నాకు ఉంచుదాం. అజంప్షన్ రియాలిటీ లాగా క్రియేట్ చేసాం అనుకోండి, అది చట్టానికి తప్పు అవుతుంది. నేననేది ఏ విధంగా అయినా సరే తప్పు చేస్తే ఎవరికైనా సరే ప్రొసీడింగ్స్ ఉంటాయి. కంపల్సరీ దానికి ఎవరైనా సరే కంప్లీట్ అకౌంటబుల్. అజంప్షన్స్ ని రియాలిటీలో చేయాలని ప్రయత్నం అనేది చేస్తే మాత్రం అది మీకే నష్టం చేకూరుతుంది. కాబట్టి ఆనరబుల్ ఒక బ్యూరోక్రాట్స్ ఆనరబుల్ గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు వాళ్ళు పర్సనల్ గా తీసుకొని చేయరండి. ఇఫ్ దెర్ ఇస్ ఎనీ XYZ రాంగ్స్ కంపల్సరీ వాళ్ళకి తెలుసు, దే ఆర్ అకౌంటబుల్ ఫర్ దట్ అని. కాబట్టి అజంప్షన్స్ రియాలిటీలుగా చేయొద్దని జరిగినటువంటి ప్రొసీజర్స్ లో కంపల్సరీ జస్టిస్ కనుక జత్వానీ గారు పక్కన ఉంటే మాత్రం కంపల్సరీగా జస్టిస్ ఆమెకే జరగాలని, లేదంటే ఇంజస్టిస్ గా ముగ్గురు IPS గురి చేసినందుకు దానికి కూడా జస్టిస్ వాళ్ళకి జరగాలని నేను కోరుకుంటున్నాను. సుజాత్ గారు ఏదో చెప్తున్నారు, కంక్లూడ్ చేయండి సార్. సజ్జల్ జందాల్ గారు ఆయన ఇక్కడికి వచ్చి ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఏంటి, ఆయన కేసులో మేము ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఏంటి అంటున్నారు. మరి మధుకర్ గారికి ఇన్ఫర్మేషన్ ఉందో లేదో తెలియదు, కానీ సజ్జల్ జందాల్ గారు మన ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి, అదే రాయలసీమలో కొన్ని సంస్థలు నెలకొల్పడానికి జగన్మోహన్ రెడ్డి గారితో సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తి. ఆమె ఎవరైతే జత్వానీ గారు ఉన్నారో ముంబైలో కేసు నమోదు చేయడానికి కూడా ఆమె చాలా ఇబ్బంది పెట్టారు. ఆవిడకి చివరికి పర్సనల్ కేసు తీసుకుని వెళ్ళి ఆవిడ పెట్టాల్సి వచ్చిన పరిస్థితి. పోలీస్ స్టేషన్ లో కేసులు కూడా తీసుకోలేదు. అంటే సజ్జల జందాల్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ చట్టాలని, ఇక్కడున్న వ్యవస్థల్ని, ఇక్కడున్న ప్రభుత్వాన్ని ఎంత చులకనగా చూసాడో మనం అర్థం చేసుకోవాలండి. అంటే అక్కడున్న ముంబై పోలీసుల్ని ఆయన మేనేజ్ చేద్దాం అనుకోలేదు, అక్కడ గవర్నమెంట్ ని మేనేజ్ చేద్దాం అనుకోలేదు. అలాగే గుజరాత్ కు చెందిన వ్యక్తి కాబట్టి ఆ అమ్మాయి అక్కడ ఉన్న వాళ్ళని మేనేజ్ చేద్దామని అనుకోలేదు. ఆంధ్రప్రదేశ్ ని మాత్రమే ఎందుకు ఎంచుకున్నాడు? ఇక్కడ అంత బలహీనంగా, ఇక్కడంత లొంగిపోయే అధికారులు ఉన్నారనా, ఇక్కడంతా లొంగిపోయే గవర్నమెంట్ ఉందని చెప్పి వాళ్ళు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం సిగ్గుచేటు సార్. అది సిగ్గుచేటు. అది మనందరం దాన్ని ఆ విషయంలో చాలా ఖండించాలి. ఇక్కడ సెలెక్ట్ చేసుకుని వీళ్ళు ఆమె మీద తప్పుడు కేసు పెట్టి ఇక్కడికి రప్పించి ఇంత చట్టాలను ఉల్లంఘిస్తే, సార్ మధుకర్ గారు, ఏ విచారణ జరగకుండా, ఏ ఎంక్వైరీ జరగకుండా, అదే సార్ నా మాట వినండి, ఏ విచారణ జరగకుండా
మీరు ఓవరాల్ గా నేను ఆ మాట్లాడితే ప్రూఫ్ల గురించే చెప్తున్నానండి. ఆ ప్రూఫ్ల గురించే చెప్తున్నానండి. ఆ ప్రూఫ్ల గురించే చెప్తున్నాను. మీరు వినండి. ఆయన ఏమైనా ప్రజాద్రోహి? నేను చెప్తున్నాను సార్. నేను చెప్తున్నాను. నేను చెప్తున్నాను. వినండి. 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 ప్రతిదీ ఆన్ రికార్డ్, ప్రతిదీ ప్రూఫ్లతో సహా ఉంటేనే అరెస్ట్ చేస్తున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి. ప్రతిదీ ప్రూఫ్లు ఉన్నదే అరెస్ట్ చేస్తున్నారు. ఇంకొక విషయం, లక్ష్మీనాథ్ గారు, Yes, yes. లక్ష్మీనాథ్ గారు, చెప్పండి. మధుకర్ గారు ఒక్క నిమిషం ఆగండి. మధుకర్ గారు ఆగండి. మధుకర్ గారు ఆగండి ప్లీజ్. అందరికీ ప్యానెల్ లో ఉన్న వాళ్ళకి లక్ష్మీనాథ్ గారు మేము ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. చెప్పండి. ఇన్ని రోజుల నుంచి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మా మీద మా కార్యకర్తలు కానీ అలాగే టీడీపీ కార్యకర్తలు కానీ విపరీతంగా ఒత్తిడి తెస్తున్నారు. ఏంటి ప్రభుత్వం మీద? మీరు ఇంతమంది ఏమంటారు ఎన్ని ప్రూఫ్లు ఉన్నా ఎవరిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? మీకు ఇంత విశాల హృదయం ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు అలాగా మీరు ఇంకా నాంచుతున్నారు అని పదే ఒత్తిళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే ఇదే ఖచ్చితంగా ప్రతిదీ పక్కా ప్రూఫ్లు తీసుకున్నాక అరెస్ట్ చేయాలి, పక్కా ప్రూఫ్లు తీసుకున్నాక చర్యలు తీసుకోవాలని ఇంత లేట్ అయింది. అలాగే అంటున్నారు 3 IPS అధికారుల్ని ఎటువంటి విచారణ లేకుండా అరెస్ట్ చేయరండి. వాళ్ళు విచారణకు హాజరయ్యారు, వాళ్ళు వాంగ్మూలం ఇచ్చారు. పూర్తి స్థాయి విచారణ జరిగిన తర్వాత రిపోర్ట్ తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన తర్వాత మాత్రమే సస్పెన్షన్ జరిగింది తెలుసుకోవాలండి ఈ విషయం. ఎస్ అక్బర్ గారు కంక్లూడ్ చేయండి. సార్ స్పష్టంగా మీరు ఒకసారి కేసునే స్టడీ చేయండి. పిఎస్ఆర్ ఆంజనేయుల అకౌంట్ లో నుంచి డబ్బు విశాల్ గున్నీకి ఆ టీంలో ఉండే వ్యక్తులకు ఫ్లైట్ టికెట్ పొందారా లేదా? అదే విధంగా విశాల్ గున్ని IPS గారు డీజీపీ పర్మిషన్ తీసుకున్నారా లేదా? తర్వాత ఆమెను పిలుచుకొచ్చేటప్పుడు మహిళా కానిస్టేబుల్ తీసుకున్నారా లేదా? ఈ ప్రొసీజర్ అనేది స్పష్టంగా కనబడతా ఉంది. వాళ్ళు ఈ IPS గారు పూర్తిగా ఫాలో కాలే. వీళ్ళను ఇప్పుడున్నటువంటి ఏదైతే విచారణ వ్యవస్థ ఉందో విచారిస్తే ఆ విచారణలో ఆధారాలతో సహా బయటపడినాయి. మళ్ళా ఒకసారి పెడదాం, ఈ 16 పేజీలు తీసుకుందాం. మీరు కూడా వైసీపీలో ఏదైతే మీరు కేసు రిజిస్టర్ చేశారో ఆ FIR కాపీ తీసుకోండి. ఆ రోజు పోలీసులే కదా, ఈ రోజు పోలీసులే కదా రిజిస్టర్ చేసింది. ఆ రోజు పోలీస్ వ్యవస్థ ప్రొసీజర్ సరిగా ఫాలో కాలేదని చెప్పేసి తప్పుడు కేసు రిజిస్టర్ ద్వారా ఒక మహిళను వేధించారని చెప్పేసి స్పష్టంగా ఆధారాలతో సహా నిరూపణ అయిన తర్వాత ఈ రోజు వాళ్ళను కానిస్టేబుల్ SI గారు సస్పెండ్ అయింది. 3 IPS ఆఫీసర్లు సస్పెండ్ కావాలంటే వాళ్ళకు చాలా ప్రాసెస్ అనేది ఉంటది. ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత సస్పెండ్ చేయడం జరిగింది. లేదంటే లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఖచ్చితంగా నీకు తెలుగుదేశం ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో నడుస్తున్న హోంశాఖ కానీ హోమ్ డిపార్ట్మెంట్ కానీ శాంతి భద్రతలు కాపాడే దిశగా ముందుకు పోతా ఉంది. ప్రొఫెసర్ పక్కా వైసీపీ ప్రభుత్వము ఏదైతే నీకు వాళ్ళ వైసీపీ ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకొని వాళ్ళ ద్వారా పదవులు పొందేదానికోసము ఒక హోదాను పొందేదానికోసం డీజీపీ అయ్యేదానికోసము అనే భాగంలోనే ఇవన్నీ జరిగిన తప్పిదాలు. రైట్ ఓకే అక్బర్ గారు ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు. ధన్యవాదాలండి మధుకర్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ధన్యవాదాలండి సుజాత కాజా గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇక బాలీవుడ్ నటి జత్వాని గతంలో కొందరు వైసీపీ నాయకులు వేధించారని తీవ్ర ఆరోపణలు అయితే ఉన్నాయి. అయితే న్యాయం చేయాల్సిన పోలీసులు ఆమెకు న్యాయం చేయకపోగా అనేక ఇబ్బందులకు గురి చేశారని విమర్శలు వెలువెత్తిన వేళ 3 IPS అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. మరి రానున్న రోజుల్లో ఏం జరగబోతుందనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.